I am N. Venkateshwarlu, lecturer in history, Dubbak, GDC Dubbak. Mauryan second part. Mauryan dynasty second part. Conditions on Mauryan Empire and political conditions and economical conditions and religion conditions and military conditions. రాజకీయ కారణాలు, ఎకనామికల్ కారణాలు, మతపరమైన కారణాలు, సైనికపరమైన కారణాలు లేదా సైన్యం, ఇలా 4 భాగాలుగా విభజించుకుంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విభాగం కూడా ఉన్నది. అశోకుడు క్రీస్తు పూర్వం 273 నుండి 232 వరకు పరిపాలించిండు. 273 నుండి 233 వరకు పరిపాలించిండు. అశోకుడు వారసత్వ యుద్ధాల్లో విజయం సాధించి 268లో పట్టాభిషేకం చేసుకున్నాడు. వారసత్వం అంటే కుటుంబ సభ్యుల తరహాలో. భారతదేశ చక్రవర్తులనే కాక ప్రపంచ చక్రవర్తుల్లో ప్రసిద్ధి పొందినవాడు అశోకుడని, సుప్రసిద్ధుడు, గొప్ప వ్యక్తి అని పేరున్నది. అనేక దిగ్విజయాత్రలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా ఒక పెద్దదైన ఒక కళింగ యుద్ధం చేసిండు. అది కళింగ అంటే ఒరిస్సా రాష్ట్రం. కళింగ యుద్ధం చేసిన ఆ యుద్ధంలో కూడా విజయం సాధించి, కానీ యుద్ధం పట్ల విముఖత ప్రదర్శించి, అంటే విముఖత అంటే ఏమిటి ఘోరం, ఏమిటి ఇది అని ఆలోచన చేసి ఆయన ఆ యుద్ధ రంగంలోనే యుద్ధం అని చేసిన కత్తులు అవన్నీ కూడా వేసేసి, ఏరులు రక్తపాతం పారుతున్న వేరులు ఈ విధంగా అంతా గమనిస్తూ ఆయన ఈ శాంతికి దోహదం చేసిండు. ఏ విధంగా అంటే ఇప్పటివరకు జరిగిన బేరి ఘోషను వదిలిపెట్టి ధర్మఘోషను పఠిద్దామనే ఉద్దేశంతో బౌద్ధ మతాన్ని తీసుకుంటూ అశోకుడు, మౌర్య చంద్రగుప్తుడి యొక్క మనవడైన అశోకుడు బౌద్ధ మతాన్ని తీసుకున్న బిందుసారుడి కుమారుడు అశోకుడు. చరిత్రలో ఇతని మొట్టమొదటి శాసనాలు బ్రహ్మిలిపి, ఖరోష్ట లిపి, గ్రీకు ఆరమిక్ లిపిలో ఇతని శాసనాలు ఉన్నాయి. దేవానాం ప్రియదర్శి అనే బిరుదులు కూడా ఉన్నాయి. ఇతని పేరు నామం అశోక నామం అనేది, ప్రియదర్శి అనే బిరుదు అనేది మస్కి శాసనంలో ఉన్నది. ఇది కాంపిటేటివ్ పర్పస్. మస్కి శాసనం ఉంది. గుజర్రా శాసనంలో కూడా ప్రియదర్శి రాజా అశోక అనే ఉన్నది, కానీ ఫస్ట్ మాత్రం మస్కి శాసనం ప్రధానమైంది. అశోకుని బిరుదు దేవానాం ప్రియదర్శి రాజు. అంటే దేవానాం ప్రియ అంటే దేవతలకు ఇష్టమైన వాడు, ప్రియదర్శి అనగా సుందర రూపం కలవాడని చెప్పుకున్నాం. పురాణాలు అశోకవర్ధనుడు అని కూడా పిలుస్తున్నాయి. అందువల్ల పట్టాభిషేకంలో ఇతడు గ్రహించిన బిరుదు, పట్టాభిషేకం చేయించుకున్నప్పుడు దేవానాం ప్రియ అనేది మౌర్యులు సర్వసాధారణంగా వాడే బిరుదుగా రొమిల్లా థాపర్ అనే ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ చెప్పాడు అభిప్రాయం అది. తర్వాత అశోకుడు రాజ్యాధిపత్యం వహించిన 4 సంవత్సరాలు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని అక్కడనే పట్టాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ సంఘటనలన్నీ కూడా బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే బుద్ధుని మహాపరినిర్యాణం అంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత 218 సంవత్సరాలకు అశోకుని పట్టాభిషేకం జరిగినట్లుగా అనేక ఆధారాలతో పాటు 13వ శిలాశాసనంలో కూడా రూపొందించబడింది. ఈ శాసనమే ముఖ్యమైన ఆధారంగా చెప్పుకోవటం కూడా జరిగింది. అయితే ఆయన కాలంలో అశోకునికి సమకాలీనైన రాజులు ఆ రోజుల్లో 2వ ఆంటియోకస్ థియోస్, ఈజిప్ట్ రాజు ఆయన 2వ టాలమీ ఫిలడెల్ఫిస్,
ఇలా అనేక మంది రాజులు, చుట్టుపక్కల రాజులు ఇంచుమించు 13వ శిలాశాసనంలో ఆయన 14 రాజ్య పరిపాలనతో అంటే చుట్టుపక్కల రాజ్యాలందరితో స్నేహ సంబంధాలు ఉన్నట్టుగా ఆ శాసనం తెలుపుతుంది. క్రీస్తుపూర్వం 254 ఆ సంవత్సరం ఆధారంగా అశోకుడు 268లో పట్టాభిషేకం చేసుకున్నట్టుగా నిర్ణయించారు చరిత్రకారులు. అశోకుడు అవంతి రాష్ట్ర రాజప్రతినిధిగా కొంతకాలం ఉజ్జయినిలోనే ఉన్నాడు. రాజప్రతినిధిగా సమర్థవంతమైన సైన్యాధిపతి, రాజనీతిజ్ఞత, పరిపాలనా దక్షత కలవాడు అని రుజువు చేసుకున్నాడు. అంటే గొప్పగా అవన్నీ కూడా చేసుకున్నాడు. అతడు ఉజ్జయినిలో రాజప్రతినిధిగా ఉన్న సమయంలో తక్షశిల ప్రజలు దుర్మార్గాలు, దుష్టులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. తక్షశిలలో రాజప్రతినిధిగా ఉన్న సుసీముడు ఆ తిరుగుబాటుని అణచలేకపోయాడు. అందువల్ల బిందుసారుడు తక్షశిల తిరుగుబాటును అణచుటకు అశోకుడిని తక్షశిలకు రాజప్రతినిధిగా నియమించినట్టు తెలుస్తుంది. అశోక వదనం అనే గ్రంథం కూడా ఈ సంఘటనకు పూర్తి ఆధారం. తక్షశిల తిరుగుబాటుని అణచటమే కాకుండా ఉజ్జయినిలో రాజప్రతినిధిగా పదవిని సమర్థవంతంగా నిర్వహించడంలో అశోకుని శక్తి సామర్థ్యాలపై బిందుసారుకు నమ్మకం కూడా కలిగింది. అశోకుడు మౌర్య సింహాసనానికి వారసుడు కాదు, బిందుసారుని యొక్క పెద్ద కుమారుడైన సుసీముడే వారసుడు. కానీ ఈ విషయంలో దివ్యవదనంలో స్పష్టంగా లేకపోయినా పింగళివత్స అనే అజీవక మహర్షి బిందుసారునికి అతని కుమారులు అశోకుడే సమర్థుడని చెప్పటం జరిగింది. పింగళివత్స అనే అజీవకు మతానికి చెందిన ఒక మహర్షి అశోకుడి యొక్క తండ్రి బిందుసారుడికి ఏమని చెప్పిండంటే, నీ కుమారుల్లో అశోకుడు సమర్థుడు అని చెప్పటం జరిగింది. అతడే మౌర్య సమాజాన్ని అంటే మౌర్య సామ్రాజ్యాన్ని అధిష్ఠించగలచడని ఏనాడో జోస్యం చెప్పటం కూడా జరిగిందనమాట. ఇదంతా కూడా దివ్యవదనం అనే గ్రంథంలో చెప్పటం జరిగింది. బిందుసారుడు తన మరణకాలంలో సుసీముడు అనే తన వారసుడిగా నిర్ణయించాడు. కానీ మంత్రులు దానికి విరుద్ధంగా అశోకుని రాజుగా చేశారు. అతని ప్రధానమంత్రి రాధాగుప్తుడు ఎక్కువగా సహాయపడి దివ్యవదనం అంటే ఆ ప్రధానమంత్రి రాధాగుప్తుడి యొక్క సహకారంతో అశోకుడు రాజ్యానికి వచ్చిందని దివ్యవదనం అనే గ్రంథం చెప్తుంది. ఎంతసేపు దివ్యవదనం అనే గ్రంథాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది బౌద్ధ గ్రంథం. సింహళ దేశ గ్రంథాలైన దీపవంశ, మహావంశాలు అశోకుడు తన 99 మంది సోదరులను వధించి రాజ్యాధికారం చేపట్టాడని తెలుపుతున్నాయి. అశోకుడు జరిపిన ఈ హత్యాకాండకు సాక్ష్యాలు ఏం లేవు. అంతేకాకుండా అశోకుడు తర్వాత కాలంలో జారీ చేసిన శాసనాల్లో తన సోదరులను కుటుంబ పట్ల ఎంతో బంధుత్వాన్ని ప్రకటించాడు. అందువల్ల అశోకుడు బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత అతనిలో వచ్చిన పరివర్తనకు కారణం బౌద్ధ మతం గొప్పతనమేనని ప్రచారం చేయడానికి బౌద్ధ గ్రంథాలు ఇటువంటి కథను అల్లినట్టుగా ఆధారాలు ఇటువంటి కథను సృష్టించినట్లుగా తెలుస్తుంది. 99 మంది సోదరుల హత్యాకాండ ఊహాకల్పితమని ఈ కథనం బిందుసారుడి మరణం తర్వాత సింహాసనం కోసం జరిగిన వారసత్వ యుద్ధం కొరకు ఈ కథను అల్లారని కూడా చరిత్రకారులు. అశోకుడి అన్న సుసీముడితో ఇతరుల సోదరులను వధించడానికి అవకాశం ఉంది. బౌద్ధ మతాన్ని స్వీకరించడానికి ముందు అశోకుడు నీతి నియమాలు లేవని, దుష్టునిగా చిత్రీకరించడమే బౌద్ధ మత సాహిత్యం లక్ష్యమని బౌద్ధ గ్రంథాల్లో అశోకుని సోదరులు సంఖ్యను గుర్తించిన అంటే ఇటువంటి చేసిరు కాబట్టి బౌద్ధ మతాలు ఇది పెద్ద అసయోక్తి కాదు, బౌద్ధ మతస్థులు ఇలా సృష్టించరు, ఇది ఒక అభూత కల్పన అనేది కూడా చెప్పడం జరిగింది. సరే, ఏది ఏమైనా అశోకుని పరిపాలనలో అతని దాంట్లో అంటే ఆయన చేసిన యుద్ధాల్లో చెప్పుకోదగ్గ యుద్ధం కళింగ యుద్ధం. కళింగ రాజ్య ఆక్రమణ అశోకుని 9వ రాజ్యపాలన సంవత్సరంలో జరిగినట్లు అంటే 9వ రాజ్యపాలన సంవత్సరంలో జరిగినట్టు అశోకుడి 13వ శిలాశాసనం తెలుపుతుంది. కళింగ రాజ్యంపై అశోకుడు దాడి చేయడం కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి. అశోకుడు రాజ్యాధికారం చేపట్టిన నాటి నుండి మౌర్య సామ్రాజ్యం దక్షిణాన కర్ణాటకలోని సిద్ధపురం వరకు వ్యాపించింది.
కళింగ రాజ్యం మాత్రం స్వతంత్ర రాజ్యంగా ఉంది. అంటే కళింగ మీన్స్ ఒరిస్సా. మౌర్య సామ్రాజ్యం తూర్పు తీరంలో బర్మా, ఆగ్నేయ ఆసియా రాజ్యాలు, సింహళానికి వాణిజ్యం విస్తృతంగా, అంటే సింహళం అంటే శ్రీలంకకు వాణిజ్యం అంటే వ్యాపారం విస్తృతంగా జరిగేది. మహానది, గోదావరి నది మధ్యలో గల కీలకమైన ప్రదేశాల్లో కళింగ రాజ్యం ఉండటం వలన దక్షిణ పద రాజ్యాల మధ్య జరిగే వాణిజ్యానికే కాక సముద్ర మార్గానికి కూడా అవరోధం ఉన్నట్టుగా, వాణిజ్యాన్ని కూడా అవరోధం ఉన్నట్టుగా ఆలోచన చేసి ఉత్తర దక్షిణ పదాల మధ్య ఉన్న భూమార్గాలు కళింగ రాజ్యం నుంచి వెళ్తున్నాయి కాబట్టి కళింగ రాజ్య శత్రువుల స్వాధీనంలో ఉంటే ఆ వాణిజ్య మార్గాలకు అవరోధం ఏర్పడుతుందని ఆలోచన చేసి కళింగ రాజ్యాన్ని మౌర్య సామ్రాజ్యం ఆక్రమించుకుంది. దీనికి కఠోరమైన యుద్ధం కూడా, ఇది కళింగ యుద్ధం కూడా క్రీస్తు 261లో చేయటం జరిగింది. అందువల్ల మౌర్య సామ్రాజ్యం యొక్క ఆర్థిక వ్యాపార వాణిజ్యాన్ని ఆశించి కూడా అశోకుడు కళింగపై యుద్ధం చేశాడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది మధ్యన ఉన్నది కాబట్టి, వ్యాపారానికి అడ్డంకిగా ఉంది కాబట్టి కళింగ దాన్ని జయించాలని ఒక నిశ్చయం. అశోకుడు కళింగ యుద్ధంలో విజయం సాధించాడు. ఆ యుద్ధం వల్ల జరిగిన అపార నష్టం, ప్రజల మీద పడిన భారం గమనించిన అశోకుడు తన పశ్చాత్తాపాన్ని ప్రకటించి, విచారాన్ని ప్రకటించి, అయ్యో ఇట్లయిపోయాయనే అనేది అన్నీ కూడా ఆ పశ్చాత్తాపాన్ని 13వ శిలాశాసనంలో ప్రకటించాడు. క్షణికమైన ఆవేశంలో భావోద్వేగాలతో జరిగిన స్వయంకృత అపరాధమే అని అతని యొక్క పశ్చాత్తాపం. ఈ యుద్ధంలో 150,000 మంది బందీలైనారు, 1,00,000కు పైగా సైనికులు మరణించారు. అంతకంటే ఎన్నో రెట్లు ప్రజలు నశించారు. ఈ మారణమోహం జరిగిన తర్వాత కళింగను తన సామ్రాజ్యంలో కలుపుకోవటం జరిగింది మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అయిన అశోకుడు. కళింగను సామ్రాజ్యాలు కలుపుకోవడం జరిగింది. కళింగ యుద్ధంలో జరిగిన ప్రాణ నష్టం, దేవానాం ప్రియుడు అంటే అంత బిరుదు పొందిన వ్యక్తి పశ్చాత్తాపానికి గురై ఈ యుద్ధ కారణంగా జరిగిన మారణహోమం, దుఃఖం, జన సంక్షోభం, బందీలైన వారి ఆర్తనాదాలు విన్న అంటే ఆ అశోకుడు మనసు వేదనతో నిండిపోయి ఆ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు, బ్రాహ్మణులు, శ్రమణులు, ఇతర పట్ల తల్లిదండ్రులు, గురువులు, శుశ్రూష చేస్తూ బంధుమిత్ర, సహచర, దాస, బృహత్యుల పట్ల వాత్సల్యాన్ని ప్రదర్శిస్తూ గృహస్థులను కూడా హింసకు, దుర్మార్గానికి గురి చేయటం బాగలేదని, దేవానంద మరీ దుఃఖం కలిగించే విధంగా ఉన్నదని ఆలోచన చేసి ఈ యుద్ధం అనేది పైచాచిక ఆనందమే అని, ఈ యుద్ధ ప్రభావం అనేది ఆయన బాగా ఘోరంగా పశ్చాత్తాపం చెందుతుండు అశోకుడు. ప్రజలంతా అనుభవిస్తున్న మనోవేదన ఆయన ఇంకా బాధగా కలిగించింది. ఈ మనోవేదనలో అశోకుని వినూత్న భావాలు, అంటే ఒక కొత్త రకమైన భావం. అశోకుడు కళింగ యుద్ధ ప్రజానికానికి తన శాసనం ద్వారా ఈ వినూత్న భావాలను తెలియజేశాడు. ఇక ముందెప్పుడు యుద్ధాలు చెయ్యను, ఆటవికులతో సహా సమస్త ప్రజలతో సామరస్యంగా మెలుగుతాను, నా సామ్రాజ్యంలోనే కాక ప్రపంచమంతటా ప్రజలతో మంచి భావంతో, మంచి మాటలతో ఉంటాను అని చెప్పుకున్నాడు. ధర్మాన్ని వ్యాప్తి చేయటమే నా జీవిత పరమార్థం అని, దీని ఫలితంగా ప్రజలందరూ అహింసాపరులుగా ఉండాలని, స్వార్థరాహిత్యం వదిలిపెట్టాలని, సత్ప్రవర్తన, మంచి భావం ప్రకటించి విశ్వసిస్తున్నారని నా యొక్క అభిప్రాయం అని చెప్పుకున్నాడు. ఇంకా కొద్దిగా ముందుకు పోయి తన 13వ శిలాశాసనంలో ఇవన్నీ కూడా జీవితకాలం అంతా కూడా శాంతికి నేను కృషి చేస్తానని చెప్పాడు. యుద్ధాల ద్వారా లభించే విజయాలను విస్మరించి ధర్మబోధనల ద్వారా సాధించే ధర్మ విజయాలు జీవిత మార్గ లక్ష్యాలుగా చేసుకుంటానన్నాడు. కళింగ యుద్ధం వల్ల కలిగిన అశాంతికి, ఆవేదనకు బౌద్ధ మతం ఉపశమనాన్ని కలిగించింది అతనికి. కళింగ యుద్ధం ముగిసిన కొద్ది కాలానికే అశోకుడు ఉపగుప్తుడనే బౌద్ధాచార్యుని ద్వారా బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. బౌద్ధ మతం స్వీకరించిన తర్వాత సంవత్సరం బౌద్ధ ధర్మ చరణంకు కానీ వ్యాప్తికి కానీ అశోకుడు, అంటే ఆ చరణాల వ్యాప్తికి కానీ అశోకుడు ప్రయత్నించలేదు.
ఆ తర్వాత అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి అభివృద్ధి కూడా కృషి చేయటమే కాక తాను స్వయంగా రూపొందించిన ధమ్మ విధానాన్ని ప్రచారం చేశాడు. 1 సంవత్సరం పాటు ఏం చేయలే ఆయన, కానీ సంవత్సరం తర్వాత బాగా ఈ ధమ్మ విధానాన్ని ప్రచారం చేశాడు. పొరుగు రాజ్యాలతో కూడా ఈ ధమ్మ అంటే బౌద్ధ మతంలో ఉన్న ధమ్మ విధానాన్ని ప్రచారం చేశాడు. బౌద్ధ క్షేత్రాలలో, ప్రధాన రహదారి కూడల్లో, ప్రదేశాల్లోనూ నెలకొల్పాడు. బౌద్ధ మత వ్యాప్తికి ధర్మ ప్రచారాన్ని ఎన్నో విధాలుగా కృషి చేశాడు. తన రాజ్యంలో అశోకుడు 84,000 స్తూపాలు, విహారాలు నిర్మించినట్టుగా బౌద్ధ గ్రంథాలు తెలుపుతున్నాయి. పట్టాభిషేకం జరిగిన 10 సంవత్సరాలకు అశోకుడు గయకు వెళ్ళి బోధి వృక్షాన్ని సందర్శించాడు. ఆ తర్వాత 256 రోజులు ధర్మయాత్ర చేసి తన సామ్రాజ్యం అంతటా పర్యటించి పుణ్యక్షేత్రాలు దర్శించి తన పర్యటనలో తటస్థపడిన ముఖ్య ప్రదేశాలన్నింటిలోనూ తన ధర్మయాత్రకు సంబంధించిన శాసనాలు వేయించాడు. బౌద్ధ మత వ్యాప్తికి, తన ధమ్మ ప్రచారానికి తన సామ్రాజ్యంలో విదేశాలతోనూ ప్రచారక సంఘాలతోనూ అశోకుడు మాట్లాడాడు. తాను స్వయంగా తన సామ్రాజ్యంలో పర్యటించి ధమ్మ పదం లేదా ధర్మ విధానం ప్రచారం చేసి బ్రాహ్మణులకు, ఇతర మతాల వారికి దానాలు చేసి గ్రామీణ ప్రజలకు బౌద్ధ ధమ్మ విషయంలో చైతన్యవంతులు చేశాడు అశోకుడు. ఇతర మతాల వారికి దానాలు చేయటమే కాక గ్రామీణ ప్రజలు అందరినీ కూడా ఒక తాటిలో నడిపిస్తూ, ఒక ధర్మబద్ధంగా నడిపిస్తూ వారిని ఈ ధర్మ బోధనలో ఉంచాలనే కాంక్షతో ధర్మ మహామంత్రుల్ని, ఉద్యోగుల్ని ఏర్పరిచాడు. విలేజ్లకు కానీ వాటికి కానీ ధర్మ మహామంత్రులు అనే ఉద్యోగుల్ని ఏర్పరిచాడు. వీరితో పాటు ప్రాదేశికులు, రాజకుటుంబీకులు, యుక్తులు మొదలైన ఉద్యోగులు ఇలా 3 లేదా 5 సంవత్సరాలకు ఒకసారి సామ్రాజ్యం అంతటా విస్తరించి లేదా తిరిగి ధమ్మ సందేశాన్ని వ్యాప్తి చేయాలని ఆయన కోరుకున్నాడు. మతం పేరుతో జరిగే జంతు బలులను, అటువంటి బలులకారమైన జాతరలను, హింసాయుతమైన వినోదాలను కూడా నిషేధించాడు. బౌద్ధ ధర్మాన్ని స్పష్టంగా నిర్వహించి బౌద్ధ శాఖల మధ్య శాంతిని నెలకొల్పాడు. అశోకుడు తన 19వ రాజ్య సంవత్సరంలో, అంటే 19వ రాజ్యం ఏర్పడే సంవత్సరంలో, అంటే క్రీస్తుపూర్వం 250లో పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. బౌద్ధ మత గ్రంథాలు బుద్ధుని మహాపరినిర్యాణం తర్వాత 263 సంవత్సరాలకు 3వ బౌద్ధ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ 3వ బౌద్ధ సంగీతికి మొగలిపుత్త తిస్స అనే ఆయన అధ్యక్షత వహించాడు. ఈ సంగీతిలో బౌద్ధ శాఖల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇదే సంగీతిలో, అంటే ఇది 3వది, ఇదే సంగీతిలో ఆంధ్ర బౌద్ధ భిక్షువులు ఒక ముఖ్యమైన పాత్ర వహించినట్టుగా తెలుస్తుంది. త్రిపీఠకాలలో 3వదైన అభిధమ్మ పీఠకం ఈ సంగీతిలోనే రూపొందించింది. సుత్త వినయ అభిధమ్మ ఆ 2 ముందు అయితే ఈ అభిధమ్మ లాస్ట్కి వచ్చేసింది. ఈ సంగీతిలో జరిగిన వాదోపవాదాలన్నీ కూడా ఒక పుస్తక రూపం వచ్చేసినాయి. అశోకుడు పాటలీపుత్రంలో జరిపిన ఈ 3వ బౌద్ధ సంగీతికి మొగలిపుత్త తిస్స అనే ఆయన అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో వాదోపవాదాలన్నింటినీ కూడా ఒక పుస్తక రూపం దాల్చింది. ఆ పుస్తకమే కథా వస్తు అనే పుస్తకం. దానిలో దీనికి సంబంధించిన ఈ 3వ బౌద్ధ సంగీతికి సంబంధించిన అన్ని వివరాలు తెలియపరిచినాయి. ఈ 3వ బౌద్ధ సంగీతిలో చివరి చర్చల అనుసారంగా అభిధమ్మ పీఠకం అనేది ఏర్పడింది అని చెప్పుకోవడం జరిగింది. బౌద్ధ మత ప్రచారానికి దేశ విదేశాలలో బౌద్ధ భిక్షువులను అశోకుడు నియమించాడు. కాశ్మీర్, గాంధారాలను, మహేష్ మండలానికి మహదేవను, బనవాసికి రక్షితను, అపరాంతకు యోనధర్మ రక్షితను, మహారట్టకు
మహాధర్మోల్ రక్కితను, సిరియా, ఈజిప్టు, మాసిడోనియా, సైరస్, ఎపిరస్ మొదలైన గ్రీకు రాజ్యాలకు మహారక్కితను, హిమాలయ ప్రాంతానికి మర్జిష్మను, బర్మా రాజ్యానికి సోనా ఉత్తరులను, శ్రీలంకకు మహేంద్ర సంఘమిత్రులను పంపించాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మూడో బౌద్ధ సంగీతి తర్వాత బౌద్ధ మత ప్రచారానికి ప్రసిద్ధ బౌద్ధ భిక్షువులను నియమించాడు అశోకుడు. కాశ్మీర్, గాంధారాలకు మజ్జుంతికను, మాయిష్ మండలానికి మహాదేవను, బనవాసికి రక్షిత, అపరాంతకు యోనధర్మ రక్షితను, మహారట్టకు మహోధర్మ రక్షితను, సిరియా, ఈజిప్టు, మాసిడోనియా, సైరస్, ఎపిరస్ మొదలైన గ్రీకు రాజ్యాలకు మహారక్షితను, హిమాలయ ప్రాంతానికి మర్జిమను, బర్మా రాజ్యానికి సోనా ఉత్తరాలను, శ్రీలంకకు మహేంద్ర సంఘమిత్రులను పంపించాడు బౌద్ధ మత ప్రచారానికి. అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి ఆ మత ప్రచారానికి కృషి చేసి ఆదరించిన ఇతర మతాల పట్ల ద్వేషభావం ప్రదర్శించలేదు. అన్ని మతాల వారిని సమభావంతో చూడాలని తన శాసనాల్లో ఆదేశించాడు. అశోకుడు తన శాసనాల్లో ఎల్లవేళలా ఇతర మతస్థుల పట్ల అభిమానం చూపటం అత్యంత అవసరమని, ఎవరైతే తమ మతమే గొప్పదని కీర్తిస్తూ పరమత దూషణకు పూనుకుంటాడో అటువంటి వ్యక్తి తన మత పతనానికి కారకుడవుతాడు అని చెప్పాడు. మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. అన్ని మతాలను సమభావనతో చూడాలి. రెండోది, ఎల్లవేళలా ఇతర మతస్థుల పట్ల అభిమానం చూపాలి. మూడోది, ఒకరి మతంపై ఇంకొక మతానికి గౌరవ మర్యాదలు పెరగాలే తప్ప ఇంకొక మతాన్ని కించపరకూడదు. ధర్మచింతనకు దోహదపడే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఉండాలనేది. ఇవన్నీ కూడా మత సామరస్యం గురించి ఆయన ప్రబోధించాడు. బౌద్ధులకే కాక అజీవులకు కూడా బరాబర్ కొండల్లో 3 గుహలు తొలిపించి దానంగా ఇచ్చాడు. అశోకుడు క్రీస్తుపూర్వం 255లో బుద్ధుని జన్మస్థలమైన లుంబిని వనాన్ని సందర్శించి అక్కడ ఒక అశ్వకిరీట శిల్పం ఉన్న శిలాస్తంభాన్ని ప్రతిష్ఠించాడు. ఈ విషయంలో నిగ్లీ సాగర్ సమీపంలోనే కనకముని స్తూపాన్ని సందర్శించి దానికి కూడా మరమ్మతులు చేయించి అక్కడ ఒక స్తంభ శాసనాన్ని రూపొందించాడు. బౌద్ధ మత ప్రచారం, ధమ్మ వ్యాప్తి కార్యక్రమంలో నిమగ్నమైన అశోకుడు చక్రవర్తిగా బాధ్యతలను ఏనాడు విడిచిపెట్టలేదు. ప్రజల శ్రేయస్సుకు తగిన చర్యలను చేపట్టాడు. ప్రజల అవసరాలను చక్రవర్తి నివేదికల ద్వారా విన్నాడు. ఒక ఉద్యోగ బృందాన్ని ఏర్పాటు చేశాడు. మంత్రి పరిషత్ ద్వారా అభిప్రాయాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాడు. మహామంత్రుల సహాయంతో అశోకుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఒక మాట చెప్పిండు అశోకుడు, తాను భుజిస్తున్నప్పుడు కానీ, అంతఃపురంలో ఉన్నప్పుడు కానీ, నిద్రిస్తున్నప్పుడు కానీ, ఎల్లవేళలా ఎప్పుడైనా ప్రజలు నా దగ్గరికి రావచ్చు, ఏ సమయంలోనైనా నన్ను కలుసుకొని తమ అవసరాలు నివేదించవచ్చు. చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నది, తాను భుజిస్తున్నప్పుడు కానీ, నిద్రిస్తున్నప్పుడు కానీ, ఉద్యానవనాల్లో సంచరిస్తున్నప్పుడు కానీ, ఎప్పుడైనా ఏ టైంలో అయినా ప్రజలు ఎల్లవేళలా నన్ను కలుసుకొని వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు ఉన్నప్పుడు ఏ సమయంలో నన్ను కలుసుకొని వారి అవసరాలకు తగిన విధంగా నివేదించవచ్చునని పేర్కొన్నాడు. ఇది 6వ శిలాశాసనంలో చెప్పబడింది. అశోకుడు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కొన్నిటిని 2వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. అశోకుడు తన సామ్రాజ్యమంతటా మనుషులకు, పశువులకు వైద్యశాలలు నిర్మించాడు.
బావుల్ని తవ్వించాడు. 8 క్రోసులు ఒకటి చొప్పున 8 క్రోసులకు ఒకటి చొప్పున సత్రాలు నిర్మించాడు. పశువులకు వైద్య సౌకర్యాలు కల్పించాడు. అశోకుడు తన 28వ ఏట తన 28వ ఏట అంటే 28వ రాజ్యం పాలన సంవత్సరంలో ధమ్మ ప్రచారం వల్ల జరిగిన ధర్మ వికాసాన్ని సమీక్షిస్తూ ఒక స్తంభ శాసనాన్ని చెక్కించాడు. ఇది అశోకుని చివరి శాసనం. ఈ శాసనం తర్వాత అశోకుడు క్రీస్తుపూర్వం 232లో మరణించే వరకు అతని శాసనాలు కనిపించలేదు. అశోకుడు చివరి 10 సంవత్సరాలు పరిపాలన గురించి పెద్దగా శాసనాధారాలు ఏమీ లేవు. అయితే బౌద్ధ గ్రంథాలు మాత్రం అతని పాలన చివరి కాలంలో ప్రభుత్వం అతని వశం తప్పిందని చెప్తున్నాయి. ఈ శాసనాలలో పరిపాలన మినహాయించి అన్ని విషయాలు ఉన్నాయి. పరిపాలన మాత్రం గాడి తప్పిందని చెప్తున్నాయి. చివరి కాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పాటు ఉద్యోగుల దౌర్జన్యం మితిమీరి రాకుమారులు, రాష్ట్రమంత్రులు సామ్రాజ్య పాలనకు సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. అశోకుడు పాలనా బాధ్యతను తన వారసునికి తన విధానాలు వ్యతిరేకించిన మంత్రులకు అప్పగించి వృద్ధాప్యంలో రాజ్యాధికార బాధ్యతను తొలగాడని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నాటికి ఈ సంక్లిష్టమైన సాంస్కృతిక పరిస్థితుల్లో ధమ్మాన్ని రూపొందించి నిర్వర్తించి ప్రబోధించడంలో అశోకుడు చాలా తెగువ చూపాడు. మత గ్రంథాలు చెప్పినట్టుగా తన పూర్వీకుల సాంప్రదాయాల పట్ల మనిషికి గల బాధ్యతలతో అంటే అశోకుడు సాటి మానవుల పట్లనే ఎక్కువగా బాధ్యత కలిగి ఉన్నాడని ధమ్మ విధానంలో చెప్పుకోబడ్డది. అశోకుడు తన సంస్కృతిని మారుతున్న సామాజిక అవసరాలను గ్రహించి తన స్వయం కృషితో తన ఆదర్శాలను సామ్రాజ్యం అంతటా వ్యక్తపరిచాడు. సామ్రాజ్యం అంతటా వ్యాపింపజేశాడు. సమకాలీన సమస్యలతో పరిస్థితులతో ప్రయోగాన్ని చేయటం కన్నా వాటి అపూర్వమైన పరిష్కారం సూచించే ధైర్యం ఉండటమే అశోకుని ఘనత కారణమని రొమిల్లా తాపర్ చెప్పారు. ఇక ధమ్మ పదం మళ్ళొకసారి చూద్దాం. అశోకుని ధమ్మ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి, ధమ్మ విధానాన్ని గుర్తించాలంటే కొన్ని కారణాలు, కొన్ని పద్ధతులన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నందుల కాలంలో మహాపద్మనందుని అధికారంలో కేంద్రీకృత సామ్రాజ్య నిర్మాణానికి జరిగిన ప్రయత్నం విఫలమైంది. అందుకు కారణం నందులు కేంద్రీకృత సామ్రాజ్య పాలనను అర్థం చేసుకోలేకపోవటమే. నందవంశాన్ని అంతం చేసి మగధను ఆక్రమించిన చంద్రగుప్త మౌర్యుడు కేంద్రీకృత అధికార వ్యవస్థను ప్రవేశపెట్టడంలో విజయం సాధించాడు. సమర్థులైన కేంద్ర ఉద్యోగులు, దేశవ్యాప్తమైన రవాణా సౌకర్యాలు, సమర్థుడైన చక్రవర్తి అదుపులో ఉన్న సామ్రాజ్యం ఆనాటి పరిస్థితుల్లో కేంద్రీకృత పాలన వ్యవస్థ కలిగిందని చెప్పవచ్చును. ఈ లక్షణాలన్నీ మౌర్య సామ్రాజ్యానికి ఉన్నట్టు అర్థశాస్త్రం ద్వారా తెలుస్తుంది మనకు. అయితే చక్రవర్తి తన కేంద్ర అధికారాన్ని ఏ విధంగా పరీక్షించుకోవాలనే ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యను అధిగమించుటకు 2 పద్ధతులు ఉపయోగించాడు అశోకుడు. ఒకటి, సైనిక బలంతో ప్రజలను నిర్దాక్షిణ్యంగా అణిచి అదుపులో ఉంచడం. చక్రవర్తి తన దైవ స్వరూపాన్ని ప్రకటించుకోవటం. ఈ 2 ఒక అంశాలనే ఉన్నాయి. రెండోది, ప్రజల్లో బాగా ప్రచారమైన ఒక నూతన సిద్ధాంతానికి కానీ సమదృష్టి భిన్న వర్గాలను సేకరించిన భావాల పట్ల తన అనుకూలతను ప్రకటించడం కూడా గమనించాడు. ఈ 2 పద్ధతుల ద్వారా ఇతర వర్గాల ప్రాబల్యాన్ని క్షీణింపజేసి నశించడంలో చక్రవర్తి తన బలాన్ని పెంచుకున్నాడు. ఉద్యోగుల ప్రచారం వల్ల పాలకుల భావాల పట్ల ప్రజలు గౌరవాన్ని కలిగి ఉన్నారు. అశోకుడు ఈ 2వ పద్ధతిని అనుసరించి ధమ్మ విధానాన్ని ప్రవేశపెట్టాడు. చూడండి, 2 విషయాలు చెప్తాను మళ్ళొకసారి. సైనిక బలంతో నిర్దాక్షిణ్యంగా అందరిని అణిచివేస్తూ చక్రవర్తి దైవ స్వరూపుణ్ణి ప్రకటించుకోవటం, దేవుడి కుమారుణ్ణి ప్రకటించుకోవటం అనేది మొదటి అంశం. రెండోది, ప్రజల్లో బాగా ప్రచారమైన ఒక నూతన సిద్ధాంతమును కానీ సమదృష్టితో ఉన్న భిన్న వర్గాలు సేకరించిన భావాల పట్ల కానీ, అంటే సమదృష్టితో అందరూ ఒకే దాని వైపు చూస్తారు, అంత సమంగా ఉన్నది, అది మంచిగా ఉంది, అనుకూలత, ఎవరైతే అందరూ గుంపుగా దానికి అనుకూలత ప్రకటించరో ఆ గుంపు ద్వారా రాజ్య పరిపాలన చేయాలనేది ఆయన లక్ష్యం. కాబట్టి 2వ పద్ధతి ద్వారా
సామ్రాజ్యంలోని ఇతర వర్గాల ప్రాబల్యాన్ని క్షీణింపజేసి చక్రవర్తి తన బలాన్ని అధికారాన్ని పెంచుకున్నాడు. ఉద్యోగుల ప్రచారం వల్ల కూడా ఉద్యోగులు ప్రచారం చేయడం వల్ల కూడా ప్రజలు గౌరవాన్ని కలిగి ఉన్నారు. బహుజనహితయ బహుజన సుఖాయ ఇక్కడ బాగా గుర్తుంచుకోండి. బహుజన హితయ బహుజన సుఖాయ అనే బౌద్ధ సూక్తిని అనుసరించి అశోకుడు ధమ్మ విధానాన్ని రూపొందించాడు. తన ధమ్మంలో కొన్ని సూత్రాలను అశోకుడు వైదిక బౌద్ధ మతాల నుంచి కూడా గ్రహించి ఉండవచ్చు. వైదిక బౌద్ధ మతాలు రెండిట్లో కూడా తీసుకోవచ్చు అన్నట్టు. అశోకుని ధమ్మ విధానంలో నీతి సూత్రాలు నీతి సూత్రాలను నికాయంలో బుద్ధుడు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. బుద్ధుడు శ్రీగాలునికి బోధించిన ఉపదేశాలు ఎక్కువగా పోలి ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ధమ్మపదంలోని నీతి సూత్రాలు దీర్ఘనికాయ అనే సూక్తి నుంచి తీసుకోవడం జరిగిందని అంటున్నారు. సరే, ప్రజలకు అనుకూలమైనది ఆచరణమైనది ఏదైనా ఉందంటే ప్రజలకు అనుకూలం ఆచరణమైన నీతి సూత్రాలను ఉన్నతమైన జీవన విధానాన్ని అనుసరించటమే ధమ్మపదం యొక్క లక్షణం లేదా ధర్మ విధానం యొక్క లక్షణం. కొన్ని కారణాల వల్ల అశోకుడు తన సామ్రాజ్యంలో సామాన్య ప్రజలకు పరిచయం అయిన స్వర్గలోక ప్రాప్తిని తన శాసనాల్లో ప్రస్తావించాడు. అంటే సామాన్య ప్రజలను స్వర్గలోక ప్రాప్తికి కలిగించే విధంగా, అంటే బ్రహ్మాండంగా ఉండే విధంగా సామాన్య ప్రజలందరినీ కూడా ఆ విధంగా ఒక స్థాయికి తీసుకుపోయిందని ఈ ధర్మ విధానం వల్ల తెలుస్తుంది. నైతిక జీవనం ధమ్మ ప్రచారణ వలన లేదా ధమ్మ చరణాల వలన స్వర్గలోక ప్రాప్తి ప్రతికూలంగా కలుగుతుందని ప్రచారం చేశాడు. ధర్మాపేక్ష, శ్రద్ధ, విధేయత, పాపభీతి ఇవన్నీ కూడా సామర్థ్యం లేకపోతే ఇహలోక పర సుఖాలు పొందలేరని బోధించాడు. ధర్మాపేక్ష ఉండాలి, శ్రద్ధ ఉండాలి, విధేయత ఉండాలి, పాపభీతి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఇహలోక స్వర్గాలను పొందగలుగుతారని చెప్పాడు. సరే, మొత్తం మీద అశోకుని దృష్టిలో ధమ్మం అనేది ఒక జీవిత విధానం. అశోకుడు తన శాసనంలో ధమ్మం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానంగా తక్కువ దోషాలు ఎక్కువ పుణ్యకార్యాలు చేయటమే ధమ్మం అని చెప్పారు. తక్కువ తప్పులు ఎక్కువ పుణ్యకార్యాలు చేయటమే ధమ్మం అని చెప్పాడు. ధమ్మం మీన్స్ ధర్మం. ఈ రెండింటిని పాటించినట్లయితే ధమ్మాన్ని అనుసరించేనట్లు అని అశోకుని భావన. మానవులు తాము చేసే పాపాలను గుర్తించాలని, క్రూరత్వం, కాఠిన్యం, ఆగ్రహం, గర్వం, అసూయలు ఇవన్నీ కూడా అధిగమించి సామాన్య జీవితంలో అహింసా పద్ధతులు బతకాలని తన శాసనాల్లో బోధించాడు. అశోకుడు తన సామ్రాజ్యంలో ధమ్మ వ్యాప్తి లేదా ధర్మ వ్యాప్తికి ఎన్నో విధాలుగా కృషి చేశాడు. ప్రజలు ధమ్మాన్ని అనుసరించి ఇహలోక సుఖం, స్వర్గలోక ప్రాప్తి పొందాలనే ఆశయంతో ధమ్మ సూత్రాలను గండశిలలపైన, శిలాస్తంభాలపైన చెక్కించి జన్మ సమర్థం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో, అంటే జన్మ సమర్థం అంటే జనాలు ఎక్కువగా తిరుగుతున్న స్థలాల్లో, బౌద్ధ క్షేత్రాల్లోనూ, ప్రధాన రహదారులలోనూ, కూడలిలోనూ, అంటే కూడలి అంటే నలుగురు కలిసే చోటు, రహదారుల కూడలి అంటే చౌరస్తాలు, కూడల్లో ప్రదేశాల్లో ధమ్మ లిపులు శాసనాలుగా నెలకొల్పాడు. 4 నెలలకు ఒకసారి తిష్య అధ్యక్షతన అష్టమ దినాన సంవత్సరం మధ్యన తరచుగా ముఖ్యమైన సందర్భాల్లో ఈ ధమ్మ శాసనాలను ప్రజలకు ఒక్క మనిషిగా ఉన్నప్పటికీ బిగ్గరగా చదివి వినిపించాలని అశోకుడు ఆదేశించాడు. సామాన్య ప్రజలు కూడా సులభంగా అర్థం చేసుకొని తన ధమ్మ మార్గాన్ని అనుసరించాలని అశోకుడు తన శాసనాల్లో పేర్కొన్నాడు. తల్లిదండ్రులు సరే, ఇప్పటివరకు ధమ్మం అని చెప్పుకున్నాం. అదేందనేది ధమ్మం అంటే ఒక జీవిత విధానం అని. అయితే అందులో ఏం రాపిచ్చిండో ఇది ఒకసారి చూద్దాం. 1 నంబర్ 1 తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను మొదలైన వారిని అందరినీ కూడా గౌరవించాలి.
రెండోది, సన్యాసులను, బ్రాహ్మణులను, బంధువులను, బానిసలను, సేవకులను, పేదలను, దీనులను, స్నేహితులను, మనపై ఆధారపడిన వారందరినీ కూడా దయతో సత్కరించాలి. బ్రాహ్మణులకు, శ్రమణులకు, స్నేహితులకు, బంధువులకు, వృద్ధులకు, బానిసలకు, సేవలకు దానం చేయాలి. జంతుబలి నిషేధం, జీవుల్ని హింసించరాదు. మిత వ్యయం, పొదుపు, మిత సంపాదన మాత్రమే చేయాలి. సర్వ ప్రాణుల పట్ల దయ, కరుణ కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి సత్యాన్నే మాట్లాడాలి. ప్రతి వారు ధర్మాన్నే చెప్పాలి. పవిత్రమైన మనసు, సౌశీల్యత కలిగి ఉండాలి. అశోకుడు ధమ్మ ప్రచారం ముఖ్య విధిగా గల ధర్మ మహామంత్రులనే ఉద్యోగులను తన 14వ రాజ్య సంవత్సరంలో ఈ ఉద్యోగుల ముఖ్య బాధ్యత వివిధ మతాలను అనుసరించే వారికి ధమ్మ బోధన చేయటం, ధర్మ నిర్వహణగా సక్రమంగా జరిగే విధంగా చేయటం వారి యొక్క విధి. మళ్ళొకసారి చెప్తుంటే, ధమ్మ విధానాన్ని ప్రచారం చేయుటకు ధర్మ మహామంత్రులనే ఉద్యోగ బృందాన్ని ఏర్పాటు చేసిండు. ఇది తన 14వ రాజ్య సంవత్సరంలో నియమించంటే, 14వ రాజ్యం అంటే 13 రాజ్యాలు, 14 రాజ్యాలు, 15 రాజ్యాలు ఇట్లుంటాయి కదా. ఈ ఉద్యోగుల ముఖ్య బాధ్యత ఏమిటంటే, ప్రజల ద్వారా ధమ్మ బోధన చేయించడం, ధర్మాన్ని నిర్వర్తించడం అనేదే వాడి యొక్క బాధ్యతలు. చక్రవర్తి మహామంత్రులకు ప్రత్యేక అధికారాలు ఇచ్చాడు. రాజకుటుంబ ప్రసాదాలు, రాజబంధువుల నివాసాలతో సహా అన్ని వర్గాలలో ఇళ్లలో ప్రవేశించడానికి వీరికి అనుమతి ఉన్నది. స్త్రీల కోసం ప్రత్యేకంగా మహామంత్రులను నియమించాడు. ధర్మ మహామంత్రుల ద్వారా ప్రతి వ్యక్తి ధమ్మం చేరాలని స్పష్టం చేశాడు. ఆర్యులు, బ్రాహ్మణులు, పాలకులు మొదలైన వారి యోగక్షేమాలు చూడటమే కాక దీనులు, అనాథలు, వృద్ధులు వారి బాధలను కూడా నివారించడానికి పాటుపడాలన్నాడు. ఖైదీల కుటుంబాలకు అవసరమైన ధన సహాయాన్ని చేశాడు. ఇతర ప్రోద్బలంపై నేరాలు, శిక్షలు అనుభవిస్తున్న వారికి విముక్తి కల్పించాడు. వృద్ధులకు అవసరమైన సహాయం చేయడానికి బాధ్యతలను నిర్వర్తించాలని అశోకుడు అందరినీ ఆదేశించాడు. అంతేకాకుండా రాజ ఉద్యోగులైన వారు, రజకులు, ప్రాదేశికులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమ పాలిత ప్రాంతమంతా ధమ్మ ప్రచారాన్ని చేయాలని, పర్యటించాలని అశోకుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఇటువంటి కార్యాచరణ ఫలితంగా సమాజంలో అన్ని స్థాయిలోనూ ప్రజల్లో వీరికి సాన్నిధ్యం ఏర్పడి సమాజంలో అన్ని వర్గాల ప్రజల్లో ధమ్మ విధానం చొచ్చుకొని పోయింది. ధమ్మ మహామంత్రుల నియామకాన్ని ఉదార బుద్ధితో ధమ్మ ప్రచారం కోసం ప్రారంభించిన ఆనాడు ఉద్యోగుల అవసరం కూడా ఉంది. అన్ని స్థాయిలలో సంఘ సంక్షేమ కృషి జరుగుతున్నప్పుడే కేంద్రీకృత పరిపాలన విధానం ఎక్కువగా సమర్థవంతంగా పనిచేసింది. దీని ద్వారా అశోకుడు తన లక్ష్యాన్ని సాధించగలిగాడు. ధమ్మ ప్రచారానికి అశోకుడు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా తన సామ్రాజ్యంలో ధమ్మ యాత్రలు సాగించాడు. పట్టాభిషేకం తర్వాత 10 సంవత్సరాలకు అశోకుడు గయలో బోధి వృక్షాన్ని నాటాడు. ఆ తర్వాత 256 రోజులు తన సామ్రాజ్యంలో అనేక ప్రదేశాల్లో ధర్మయాత్రలు చేశాడు. ఈ యాత్రల వల్ల అనేక ప్రయోజనాలు అశోకుడు తన శాసనంలో వివరించాడు. బ్రాహ్మణులకు, శ్రమణులకు దర్శించి వారికి దానాలు చేయటం, వృద్ధులకు ధనం సహాయం చేయటం, వారికి వృత్తిని కల్పించటం, ఉదాత్తమైన నీతి సూత్రాలను బోధించి ప్రజల నైతిక ప్రవర్తన గురించి పరామర్శించటం, గ్రామీణ ప్రాంతాల్లో జానపదులను కలిసి వారితో చర్చించి వారి సందేహాలను ధమ్మపదం ద్వారా నివృత్తి చేయటం, ఇలా అన్ని విధాలుగా సమాజంలోకి వెళ్ళిపోయాడు అశోకుడు. ఈ ధమ్మ యాత్రల ద్వారా ఆయా ప్రాంతాల్లో వేరు మత శాఖలను, రైతులను, గ్రామస్తులను, వృద్ధులను కలిసి ప్రజలతో తన సంబంధాలను పెంచుకున్నాడు అశోకుడు. ప్రజల్లో అన్ని తరగతుల వారికి తన ధమ్మ విధానాన్ని ప్రబోధించాడు అశోకుడు అందులో
తన శాసనాల ద్వారా అన్ని రకాల జంతుబలిని హింసకు కారణమైన జాతరలను నిషేధించాలని చెప్పుకున్నాం. కానీ దీనికంటే జంతువధ జీవహింస చేయకూడదనే ప్రోత్సాహం ద్వారానే ప్రజల్లో ధర్మానువర్తం పెరిగింది. తాను బోధించిన ధమ్మాన్ని తాను ఆచరించుట ధమ్మ వ్యాప్తికి ఎక్కువ దోహదకారి అవుతుందని భావించిన అశోకుడు రాజులు అంతఃపురంలో ఆహారం కొరకు ప్రతిరోజు జరిగే వేలాది జంతువుల వధకు బదులు రోజుకొక జంతువు 2 పక్షులను మాత్రమే ఆహారం కోసం చంపే విధంగా నిర్ణయించి అంతఃపురంలో జంతు వధను మాన్పించడానికి ప్రయత్నం చేశాడు. వేలాది జంతువులు మరీ ఒకేసారి పని చేయకుండా రోజుకొక జంతువు 2 పక్షులను మాత్రమే ఆహారం కోసం చంపే విధంగా ఏర్పాటు చేశాడు. అశోకుడు చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా ధమ్మ వ్యాప్తి రాజ్యంలోని బ్రాహ్మణులు మొదలుకొని మావటీల వరకు అన్ని తరగతుల్లో జరిగింది. మొదటి స్తంభ శాసనములో ధమ్మ వ్యాప్తిని సింహలోకనం చేస్తూ అశోకుడు కాలం గడిచినా కొద్దీ ధమ్మం వికసిస్తుందనే సంతృప్తిని ప్రకటించాడు. సమాజంలో అన్ని సమస్యలకు నూతన పరిష్కారాలు ఉంటాయని, ఆ పరిష్కారాల మార్గమే ధమ్మ విధానం అని వర్ణించాడు. తన ప్రబోధం ద్వారా ధమ్మ వికాసం జరిగిందని అశోకుడు ఈ శాసనంలో చెప్పాడు. అశోకుని తొలి శాసనాలలో కనిపించే స్వీయ బాధ్యతాభావం క్రమంగా ఆజ్ఞలుగా మారి వ్యక్తి అభిష్టానికి అవకాశం తగ్గిపోయింది. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ధమ్మ మహామంత్రులు అమలు చేసే నిర్దిష్టమైన ఆజ్ఞానుసారంకు ధమ్మం వహించే విధంగా కనిపించింది. సర్వ సమస్యలకు ధమ్మం ఇంద్రజాలిక పరిష్కారంగా రూపుదిద్దుకుంది. ధమ్మ ప్రచారకులు ఒక మత వ్యవస్థగా రూపొందారు. చివరి శాసనంలో ఈ వాక్యాలు ఉన్నాయి: ఇది నా సిద్ధాంతం. ధమ్మం ద్వారా రక్షణ, ధమ్మం ద్వారా పరిపాలన, ధమ్మం ద్వారా ప్రజాసుఖం, ధమ్మం ద్వారా సామ్రాజ్య పరిరక్షణ అనేది ధర్మ ఉదారానికి అహంభావానికి అంటే అహంభావం కాదు అహానికి నశించజేసేదిగా నాంది పలికేదని ఈ ధర్మ విధానంలో చెప్పుకున్నాడు. రెండవ స్తంభ శాసనంలో కూడా ఇటువంటి ధోరణే వ్యక్తం చేశాడు. దయా దాక్షణ్యాలు, సత్యం, శౌచ్యం అంటే ధమ్మాన్ని వర్ణించాడు. తాను అనేక విధాలుగా చక్షుదానం చేసినట్లు చెప్పుకున్నాడు. ధమ్మ ఆచరణ వల్ల వ్యక్తి సంబంధాలు, సాంఘిక సంబంధాలు స్పష్టమై సాంఘిక జీవితాన్ని సత్కర్మల వల్ల లభించే పుణ్యాన్ని అవగాహన చేసుకోవడానికి వీలు కలిగించేదే చక్షుదానం అని చెప్పాడు. అశోకుడు తానే జ్ఞానాన్ని ప్రసాదించినట్టు చెప్పడానికి లేదా తానే మార్గదర్శకుడయ్యాడని చెప్పుకోవడానికి చక్షుదాన పదాన్ని వాడాడు. మానవులకు, జంతువులకు అనేక వరాలు ప్రసాదించినట్టుగా, ప్రాణరక్షణ చేసినట్టుగా, సత్కర్మలు చేసినట్టుగా కూడా ఈ శాసనాల్లో వివరించబడింది. అశోకుల్లో స్వత్కర్ష పెరుగుతున్నట్టుగా స్పష్టమైంది. ప్రజాభిప్రాయంలో ఏర్పడిన పరిచయానికి ప్రతిబింబంగా అంటే అశోకుడు ధమ్మం పట్ల ఎంతో అభిమానాన్ని పెంచుకొని నైతికంగా పరిగణించాడు. ధమ్మ విధానాలను ఒక మత సిద్ధాంతంగా పరిగణించలేదు, నైతిక సూత్రంగా పరిగణించాడు. ధమ్మ ప్రచారానికి అశోకుడు అవలంబించిన విధానాలు మత సంస్థలతో పోటీ పడ్డాయే కానీ అతని బోధనలు మాత్రం మత స్వరూపాన్ని పొందలేదు. అశోకుని ధమ్మం బౌద్ధ ధర్మంతో కానీ ధర్మాన్ని సాధారణంగా వ్యవహరిస్తున్న ఏ ఇతర విధానాలతో కలిపేయటం సరికాదు. ప్రాచీన భారత సాహిత్యంలో వివిధ మతాలతోనూ కనిపించే ధర్మాలు అశోకుని ధమ్మం ఒక్కటే అని చెప్పడం సరిగా. అశోకుడు ధమ్మం ఏమిటి అనే ప్రశ్నకు అశోకుని శాసనాలే సమాధానం ఇస్తాయి.